ఐఎమ్ ఏసీపీ దామోదర్. లోపలికి రావచ్చా? ప్లీజ్ గెట్ ఇట్. స్ట్రైట్ టు ద పాయింట్. ఈ మధ్య సిటీలో జరుగుతున్న మర్డర్స్కి మీకు లింకులున్నాయని మాకు అనుమానంగా ఉంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేము వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాం. మర్డర్సా? నా మీద అనుమానమా? ఓకే ఫైన్, చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. ఈ మధ్య లేటెస్ట్గా సిటీలో జరుగుతున్న మర్డర్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐఎమ్ ఏ రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఇవన్నీ ఐడియా ఉండడానికి. అంటే క్యాజువల్గా న్యూస్ చూడటం, క్రైమ్ టైం లాంటివి ఏం చూడరా? నాకున్న బిజీ లైఫ్కి టీవీ చూడటమా? ఐ యూజువల్లీ నెవర్ వాచ్ టీవీ. ఓకే. మీకు బుక్స్ చదవటం చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. యా ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? యా ఒక్కనే. మీ వైఫ్, చిల్డ్రన్? వైఫ్ చనిపోయి 10 years అయింది. నాకు ఇంకెవరు లేరు. మిస్టర్ నాయకర్, ఎవరితను? హీజ్ మై సన్. కానీ నా నుండి దూరంగా ఉండి ఒక 1 year అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. తెలీదా? మరి ఇందాకడైతే మీ భార్య వరకు చెప్పి ఆపేశారు. మీ కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు? ఇదేమైనా టీవీ సీరియల్ అనుకున్నారా? సగం సగం చెప్పి ఎపిసోడ్ వైజ్గా ఆపేయడానికి. మర్చిపోయాను. ఆడేమన్నా మీ అడాప్టెడ్స్ అన్నా? సొంత కొడుకే కదా, ఎలా మర్చిపోతారు? సరే, మాకేమన్నా డౌట్స్ ఉంటే మీకు ఫోన్ చేసి కలుస్తాను. ప్లీజ్ ఎనీ టైం. పదరా, బండిది. నమస్తే సార్. ఏవో క్లూస్ ఉన్నాయన్నారు, ఏంటవి? సార్, యాక్చువల్లీ నేను ఒక డాగ్ ట్రైనర్ని. రీసెంట్గా ఒక డాగ్ని ట్రైనింగ్ చేస్తున్నా. క్యాజువల్గా మార్నింగ్ వాక్కి ఆ డాగ్ని తీసుకెళ్తే అది ఒక శవం దగ్గర తీసుకెళ్ళింది సార్. అలాగే సెకండ్ టైం కూడా ఇంకో డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక పెన్ దొరికింది. సెకండ్ టైం డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక వాచ్ దొరికింది. ఆ రెండింటికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఆ రెండింటికి ఉన్న సెంట్ స్మెల్, ఆ ఓనర్ యూజ్ చేసే సెంట్ స్మెల్ రెండు ఒకటే సార్. సార్, జనరల్లీ క్రైమ్ ట్రేసింగ్ అండ్ సెంట్ రోల్స్కి యూజ్ చేసే కుక్కలు లైక్ జర్మన్ షెపర్డ్ వాసనతో క్రిమినల్ కనిపెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉండే కుక్కలు ఓనర్ని చూడగానే అరవటం చాలా సస్పిషియస్గా ఉంది సార్. నాకెందుకు ఆ మర్డర్స్కి ఓనర్కి లింక్ ఉందని నా డౌట్ సార్. సరే, ఆ వాచ్ పెన్ ఇవ్వండి. ఓకే సార్. ఇలా ఇవ్వండి సార్. ఇక్కడ అతని అడ్రస్ 4th Avenue, విహారీ గేటెడ్ కమ్యూనిటీ, బర్కత్పురా, హైదరాబాద్ సార్. హిజ్ నేమ్ ఈజ్ సాంబవి నాయకర్. ఎగ్జాక్ట్లీ సార్. మీకెలా తెలుసు? నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. అడగండి, మీకు కావాల్సినంత ఇస్తాను ఇన్ఫర్మేషన్. జరిగిన 2 మర్డర్స్లో ఈ వాచ్ అండ్ పెన్ దొరికినాయి. ఇవి మీయేనా? ఇలాంటి వాచ్ పెన్ను దేశంలో కొన్ని లక్షల మందికి ఉంటాయి. అవన్నీ నావని ఎలా డిసైడ్ అవుతారు మీరు? అవి నావి కావు. మీరు వాడే పెర్ఫ్యూమ్ కాల్విన్ క్లైనా? గత 10 ఏళ్ల నుంచి వాడుతున్నాను. సో ఈ పెన్ను, వాచ్ మీరు వాడే పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తున్నాయి. సారీ సార్, మీ పోలీసు వాళ్ళు ఇంత సిల్లీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న లాజిక్, ఆ పెన్ను వాచ్ ఎంతమంది దగ్గర ఉంటుందో ఆ పర్ఫ్యూమ్ కూడా అంతే మంది దగ్గర ఉంటుంది. నేను నా ఇంట్లో తయారు చేసుకుని వాడట్లేదే, అందరిలాగే షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను. మీరు అడిగిన ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా ఇంక్లూడెడ్ సార్. మంచి టైమింగ్ ఉంది రత్నం నీకు. వీడు నేను ఏదడిగినా ఎటకారంగా చెప్తున్నాడు సార్. వీడే అని తెలియాలి, ఎటకారం మొత్తం దించేస్తా. లెట్స్ సీ. మ్యాచ్ అవ్వలేదా సార్? సో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు. మే ఐ లీవ్ నౌ? మీ కుక్క మీరు చూడటానికి వచ్చినప్పుడు మీతో ఎందుకు అగ్రెసివ్గా బిహేవ్ చేసింది? అది నాకెలా తెలుస్తుంది? వెళ్ళి నా కుక్కని అడుగు. కుక్కతో మాట్లాడటం నాకు కూడా రాదు. నీకేమైనా వచ్చా రత్నం? నాకంత ఐడియా లేదు సార్. నో క్లూస్. దొంగ పోలీస్ ఆటలో దొంగ దొరకడానికి టైం పడుతుంది, కానీ దొరకకుండా పోడు.
అది దొరికినప్పుడు చెప్పండి, ఇప్పుడు కాదు. నెలొచ్చా? ఒకరోజు మా ఆతిథ్యం తీసుకోండి. రత్నం, సార్ మన మర్యాదలన్నీ చేయి. అలాగే సార్. హలో బ్రదర్, మీరు కూడా ఏసీపీ సార్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏ ఊరు బ్రదర్ మీది? బ్రదర్, ఏ ఊరు బ్రదర్? ఏంటి హనీలొల్లి, ఆడికి మాటలు రావు. ఏమడుగుతున్నావు వాడిని? ఓహో, అయ్యో కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండు. సారీ సార్, మీకు వాయిస్ లేదా? హ్మ్. భలే సిచ్యువేషన్ సార్. నేనేం చేస్తున్నారో చూడలేను, మీరు చూసింది చెప్పలేరు. మనిద్దరం మాట్లాడుకోవాలంటే చూసింది చెప్పేవాడు కావాలన్నమాట. మళ్ళీ మీకు ఇంకోటి కావాలా బాబాయ్? ఆగవా, స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఎవరు కావాలి నీకు? సార్ని కలవాలి, సార్ కూడా చూపియాలి. ఏం చూపించాలరా? నేను నీకు చూపిను, సార్కే చూపిస్తా. చెప్పండి. ఏం చూపిస్తావయ్యా? నమస్తే. వినపడదా? సార్ని కలవాలి, సార్ కూడా చూపియాలి. అదా నువ్వు చెవిటుడు సార్ నమస్తే సార్. ఎవడ రీడు? సార్ ఈయన మీతో తప్ప ఎవరితో మాట్లాడినట్టు సార్. సార్ నమస్తే సార్, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చా, మీకు కూడా చూపియాలి సార్. ఏం చూపుతావు? తర్వాత చూపిద్దు పో. థ్యాంక్ యూ సార్. పదా. నా పేరు సుశాంత్ సార్, నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. మా నెట్వర్క్ ప్రత్యేకత ఏంటంటే సార్, మా ఏయ్, నెట్వర్క్ స్పీడ్ ఆపు. ఉన్నట్టు ఏ ఇంటర్నెట్ స్పీడ్ ఉండదు సార్. మేమైతే పోలీసులకు స్పెషల్ నిన్నే అబ్బో రత్నం, ఇంటి బయట తీసుకెళ్ళు. అలాగే సార్. సార్ 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 నాకు టీ కాఫీ ఏం వద్దు సార్. వీడేవాడు పోయా మొత్తం నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాంటి ఏమి నాకు వద్దు సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా నీ బాధ? లిప్ టు లిప్ కిస్ చూడ అలా చూస్తున్నాడు ఏంట్రా? సార్ మీకు విషయం చెప్పడం మర్చిపోయా, నాకు చెవులు వినపడవు సార్. వినపడదా? వినపడదా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ కనెక్షన్ చెక్ చేయడానికి వెళ్తే అక్కడ మర్డర్ జరిగింది సార్. ఆ మర్డర్ ఫోన్ లో రికార్డ్ చేశాను సార్. మడ్రా మడ్రా? అవును సార్. వినపడదన్నావు? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు సార్. ఇలా నేను కూర్చోటానికి రాలేదు సార్. లిప్పు చూసి మాట్లాడు. మీకే చూపిస్తాను సార్. నీ కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. ముందు చంపిన వీరుల సమాధులపై సాక్షిగా చెప్తున్నారు మిత్రమా. రత్నం, సార్. వీడి నాయకర్ కొడుకేనా? అవును సార్. సార్ ఆ ఫోన్ నాకు కావాలి సార్, నా కస్టమర్లు ఫోన్ చేస్తారు. ఏయ్, నేను మూసుకో. నువ్వు నీ కొడుకు కలిసి అన్ని మడ్రలు చేసి ఏం తెలియనట్టు మాతో సొల్లుగౌలు చెప్తారా? ఏ రత్నం, సార్. 75mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకుతో దూరంగా ఉండి 1 year అవుతుందని చెప్పానుగా. అసలు నాకు వాడు టచ్లోనే లేడు. టచ్లో లేడరా? 4 తగిలిస్తే అందరూ వస్తారు టచ్లోకి. నేను నిజం చెప్తున్నాను సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నువ్వు చెప్పి సొల్లుగౌరులన్నీ ఇక్కడ కూర్చుని నాలరా. రే సార్. కేస్ క్లోజ్. సూపర్ సార్. వీడి బుక్ని బేస్ చేసుకుని అదే ప్యాటర్న్లో వీడి కొడుకుతో మర్డర్స్ చేయించాడు. అసలు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అసలు నాకు ఈ మర్డర్స్ ఎటువంటి సంబంధం లేదు సార్. మర్యాదగా అడిగితే చెప్పవురా? చెప్తాను సార్. చెప్పు. యాక్చువల్లీ నా కొడుకు డిజార్డర్ సార్. వాడు ఏది ఎక్కువగా వింటే అది చాలా ఈజీగా తొందరగా అడాప్ట్ అయిపోతాడు. ఒక హిస్టరీ ప్రొఫెసర్గా చిన్నప్పటి నుంచి వాడికి రాజులు రాజ్యాల కథలు ఎక్కువగా చెప్పి పెంచాను. అదే సార్, అదే నేను చేసిన పెద్ద తప్పని ఇప్పుడు తెలుస్తుంది నాకు. వాడు ఎంతలా అట్రాక్ట్ అయిపోయాడంటే, అరే నువ్వు జీవితంలో పెద్ద అయ్యాక ఏమవుతావురా అంటే రాజ్యానికి రాజు అవుతానని చెప్పేవాడు సార్. జనాలు వాడిని పిచ్చోడిగా చూసేవాళ్ళు. అప్పటి నుంచి వాడి రూమ్లో ఒంటరిగా వెళ్ళిపోయి పుస్తకాలు చదువుతుండేవాడు. దాంతో వాడి పర్సనల్ డిజార్డర్ మరీ ఎక్కువైపోయింది సార్. హిస్టరీలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా సార్? ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే ఆ సేనాధిపతిని, సామంతుల్ని, చివరికి రాజును కూడా చంపాలని వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు సార్. వాడిని మార్చాలని చాలా ప్రయత్నం చేశాను సార్ నేను, కానీ మారలేదాడు. మరి మర్డర్స్ అని ఈ పుస్తకంలో ఉన్నట్టు ఎలా జరుగుతున్నాయి? దానికైతే నా దగ్గర సమాధానం లేదు సార్. దానికి సమాధానం నేను చెప్తాను. రత్నం, ఆ మర్డర్ ఎక్కడ జరిగింది?